నమస్తే తెలంగాణ, నా పేరు రాజేష్. వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. బీఆర్ఎస్ పిటిషన్పై కాసేపట్లో హైకోర్టులో విచారణ. విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి యత్నం. డిఎస్సి వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్. రష్యా పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోడీ రేపు అధ్యక్షుడు పుతిన్తో భేటీ. అసోంలో రాహుల్ గాంధీ పర్యటన, వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన. ఉత్తరాఖండ్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్. భారీ వర్షాలతో చార్ధామ్ యాత్రకు బ్రేక్. రేపు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం. 3 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగుల జంగ్ సైరన్ కొనసాగుతోంది. సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకు నిరుద్యోగులు పోరుబాట పట్టారు. డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించాయి. విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగుల్ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. డిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్కు తక్కువ సమయం ఇవ్వడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్పై నిరుద్యోగ జేఏసీ జంగ్ సైరన్ కొనసాగుతూనే ఉంది. విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు నిరుద్యోగులు. డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలనేది వారి ప్రధాన డిమాండ్. మా ప్రతినిధి ఉదయ్ మనకు మరింత సమాచారం ఇస్తారు. ఉదయ్, నిరుద్యోగుల జేఏసీ పోరాటం ఎట్లా కొనసాగుతుంది? డిఎస్సిని వాయిదా వేయించే దిశగా వాళ్ళు ఎట్లా ఇంకా వాళ్ళ పోరు ఉధృతం చేస్తామని చెబుతున్నారు? రైట్, గుడ్ మార్నింగ్ రాజేష్. ఏదైతే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని కూడా కొద్ది రోజుల నుంచి కూడా విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఏ రోజు ఏదైతే డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలని కూడా ఈరోజు వివిధ సంఘాల విద్యార్థి నాయకులు కూడా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా కొద్దిసేపటి క్రితమే విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం లగడికాపుల్లోని విద్యాశాఖ కార్యాలయం దగ్గర ఉన్నాం. మనం చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాల నాయకులను తరలించేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పోలీసు అధికారులు ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఏబీవీపీ వాళ్ళు ఈ కార్యాలయాన్ని ముట్టడి చేస్తున్న నేపథ్యంలో వారిని అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియం కూడా పంపించిన పరిస్థితి మనం చూసాము. దాంతోపాటు ఇదేనా మనం తెచ్చుకున్న పాలన, ఇదేనా నిరుద్యోగులకు మేము అండగా ఉంటాం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి నిరుద్యోగులు ఇప్పటికే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, విజువల్లో చూస్తూ ఉన్నాం, కొంతమంది నిరుద్యోగులు కూడా ర్యాలీగా కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అది ఏదైతే అంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఉద్యోగాల విషయంలో కూడా ఎలాంటి స్పందన చూపించలేదని కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఆవేశాన్ని కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఇప్పుడు ర్యాలీగా కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా పీడీఎస్ కావచ్చు, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ విద్యార్థి నాయకులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. చెప్పండి సార్, మాకు డిఎస్సికి టైం చాలలేదు. ఎంతో కష్టపడి చదువుకున్నాము. 45 డేస్ మాకు ఎటువంటి సమయం సరిపోదు. దానికోసమనే మేము ఇంత ఇబ్బందులు పడి వస్తున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ ఈ ధర్నాన్ని గుర్తుంచుకొని కనీసం 2 నెలలు పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ మనతో పాటు మన కొంతమంది కంప్లీట్ చేస్తాము. కానీ ప్రస్తుతం మా పైన ముగ్గురు వ్యక్తులు విద్యాశాఖకు సంబంధించిన సలహాదారులు 3 వ్యక్తులు మా పైన ఎందుకు అంత కఠినంగా ఉన్నారు? మీరు పిల్లల గురించి ఆలోచిస్తున్నారు, టీచర్ల గురించి ఆలోచిస్తున్నారు, కానీ మా నిరుద్యోగుల గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? మా నిరుద్యోగులు ఓటేసింది మేమే కదా. మీరు టీచర్ల గురించి ఆలోచించారు, రివ్యూలు కావాలండి. పిల్లల గురించి ఆలోచించారు, నిరుద్యోగుల గురించి ఆలోచించాలి కదా సార్.
మనం చూస్తున్నాము ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసి వ్యాన్లో తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఇదేనా మనం తెచ్చుకున్న కొత్తగా తీసుకొచ్చింది, మనం దీని గురించైనా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. దాంతోపాటు విద్యాశాఖ మంత్రి ఇప్పటివరకు లేకపోవడం కూడా విద్యాశాఖకే వ్యవస్థలో భ్రష్టపరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉందని కూడా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇప్పుడు అంటే ఈ ప్రభుత్వాన్ని తిట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొంతమందిని వ్యాన్లో తరలిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పలువురు విద్యార్థి సంఘాల నాయకులు కూడా తమ ఆవేదాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. యువని కాళ్ళు పడితే వాళ్ళ కాళ్ళు పట్టుకున్నామన్నా, మమ్మల్ని అన్యాయం చేయకు. రేవంత్ రెడ్డి అన్న డిమాండ్స్ అండి, మాకు డిఎస్సి 2 నెలలు పోస్ట్ పోన్ చేయన్నా, మాకు పోస్టులు పెంచమని అడుగుతలేం. పోస్ట్ పోన్ చేయండి అన్నా, నెల రోజులు కూడా మాకు టైం లేదన్నా. అన్నా రేవంత్ రెడ్డి అన్నా, మీరంటే మాకు గౌరవం అన్నా. రేవంత్ రెడ్డి అన్నా, మీకోసం మేము ఊర్లోకి వెళ్ళి మనం చూస్తున్నాం. వి వాంట్ జస్టిస్ అంటూ కూడా నినాదాలతో కూడా లగడీ కప్పులు పరిసర ప్రాంతాలను కూడా మారుమోగుతున్నాయి. ప్రస్తుతం మనం కొంతమంది విద్యార్థులను కూడా పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ తమ నిరుద్యోగుల సమస్యలు కూడా పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో కూడా ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ఉధృతం చేస్తాము. దాంతోపాటు ఈ ప్రభుత్వం కింద స్పందించకపోతే పెద్ద ఎత్తున కూడా రాబోయే రోజుల్లో ఉధృతం చేస్తామని వేరే బండి మాట్లాడు. డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని వాయిదా కోసం మేము వచ్చాము. టెట్ తర్వాత సమయం ఇవ్వలేరు కాబట్టి మాకు టెట్ తర్వాత కనీసం 30 రోజులు కూడా లేదు కాబట్టి డిఎస్సిని పోస్ట్ పోన్ చేయాలని కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారి సూచన. వి వాంట్ జస్టిస్ అని కూడా ఇక్కడ నినాదాలతో మారుమోగుతుంది. దాంతోపాటు అంటే అమ్మాయిలను సైతం కూడా ఇక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్, ఓ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. అది లగడీ కప్పుల్లోని విద్యాశాఖ కార్యాలయం ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. అక్కడికి భారీ ఎత్తున నిరుద్యోగులు చేరుకున్నారు, భారీ ఎత్తున పలు విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే డిఎస్సిని ఇప్పుడు కండక్ట్ చేయదు, డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలి, అట్లీస్ట్ 2 నెలల పాటైనా డిఎస్సిని వాయిదా వేయాలనేది వాళ్ళు ప్రధాన డిమాండ్తో లగడీ కప్పులోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. మనం విజువల్స్ చూసినా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. పోలీసులు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్లలో పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో నిరుద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మేము తెచ్చుకున్నటువంటి పరిపాలన, ఇదేనా ప్రజాపాలన అంటే అరెస్టులు ఉండవని చెప్పారు. కనీసం మా డిమాండ్స్ వినే పరిస్థితి కూడా ప్రభుత్వం దగ్గర లేదా అంటూ వాళ్ళు చాలా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. సో అది లగడీ కప్పుల్లోని విద్యాశాఖ కార్యాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ చాలామంది నిరుద్యోగులు చేరుకున్నారు, డిఎస్సి అభ్యర్థులు చేరుకున్నారు. ఎస్, మనం మాట్లాడుతున్నారు నిరుద్యోగ అభ్యర్థి డిఎస్సి ఆస్పిరెంట్ మాట్లాడుతున్నారు, చూద్దాం. మానసిక ఒత్తిడికి ఫీల్ అవుతున్నాం కాబట్టి ఉన్న సిలబస్ డిఎస్సి సిలబస్ చాలా ఉంది. 10 days లో మేము చదవలేము, చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నాం అంటున్నాం. ఏమైనా రేవంత్ రెడ్డి సార్ బాధ్యత తీసుకోవాలి. కనీసం ఏం చెప్పిందంటే మేము నిరుద్యోగాల తరపున అడుగడుగునా ఉంటామన్నాడు. ఈ రోజు ఏడుండు రేవంత్ రెడ్డి, ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రతిసారి మీ విద్యార్థులకి ఇదే
రైట్, లగడికాపుల్లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులందరూ కూడా. పలు విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. అక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘ నాయకుల్ని, అభ్యర్థుల్ని, నిరుద్యోగుల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి వ్యాన్లలో తరలించారు. అయితే వాళ్ళు ప్రధానంగా చేస్తున్న డిమాండ్, ఇప్పుడు డిఎస్సికి ప్రిపరేషన్ సమయం తక్కువగా ఉంది కాబట్టి 3 నెలల పాటు డిఎస్సిని వాయిదా వేయాలి అనేది వారు ప్రధానంగా డిమాండ్. అట్లీస్ట్ 2 నెలలు అయినా కూడా వాయిదా వేయండి, వాయిదా వేస్తే మాకు ప్రిపరేషన్కు సమయం దొరుకుతుంది, తద్వారా మేము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మేము మా పర్ఫార్మెన్స్ బాగా చేయొచ్చు అనేది విద్యార్థి నిరుద్యోగులు చేసినటువంటి డిమాండ్. అయితే రాష్ట్ర ప్రభుత్వం కనీసం మా వినతిని పట్టించుకోవట్లేదు, మా డిమాండ్ను పట్టించుకోవట్లేదు. మేము ఎన్నో రోజులుగా ఈ ఆందోళన చేస్తున్నాం, ఎన్నో రోజులుగా మా డిమాండ్ ప్రభుత్వం ముందు ఉంచాం, కనీసం ప్రభుత్వం నుంచి పట్టించుకున్న నాదుడే లేడు అనేది డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళకు అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ అయినా కూడా వాయిదా వేస్తే సమయం ఉంటుంది, డిఎస్సిలో ప్రిపరేషన్ అవ్వడానికి సమయం ఉంటుంది. కాబట్టి 3 నెలల పాటు వాయిదా వేయాలనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న డిమాండ్. సో ఈ మేరకు వాళ్ళు జంగ్ సైరన్ అనేది మోగించారు. మొన్న కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కూడా గ్రూప్స్ విషయంలో అక్కడ జాబ్ క్యాలెండర్ వేయండి, ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేయలేకపోతుందంటూ నిలదీస్తూ మొన్న నిరుద్యోగ జేఏసీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ముట్టడించింది. సో అదే జంగ్ సైరన్ ఇంకా కొనసాగుతుంది. వాళ్ళ డిఎస్సి అభ్యర్థులు పోరుబాట పట్టారు, విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించి తమ డిమాండ్ ప్రభుత్వానికి మరోసారి వినిపించారు. అయితే ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మేము శాంతియుతంగా మా యొక్క డిమాండ్స్ మేము నిరసన ద్వారా చేయడం కోసం వచ్చాం, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ప్రజాపాలన అంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. కనీసం 3 నెలలు వాయిదా వేయాలని డిఎస్సి అనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్నటువంటి డిమాండ్. ఈ మేరకు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ, విద్యార్థి సంఘ నాయకుల్ని, నిరుద్యోగుల్ని, డిఎస్సి అభ్యర్థులందరినీ కూడా అక్కడ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాంగ్రెస్ సర్కారుపై నిరుద్యోగుల జంగ్ సైరన్ కొనసాగుతోంది. సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకు నిరుద్యోగులు పోరుబాట పట్టారు. డిఎస్సిని వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ, విద్యార్థి సంఘాలు పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించాయి. విద్యాశాఖ కార్యాలయం వద్ద నిరుద్యోగ జేఏసీ నాయకులు నిరసన చేపట్టారు. కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగుల్ని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. డిఎస్సి ఎగ్జామ్ ప్రిపరేషన్కు తక్కువ సమయం ఇవ్వడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సిని 3 నెలల పాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. లగడికప్పుల్లోని విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు నిరుద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘాలు, డిఎస్సి అభ్యర్థులు. మా ప్రతినిధి ఉదయ్ అక్కడే ఉన్నారు, మరింత సమాచారం అందిస్తారు. ఉదయ్, కాసేపటి కింద మనం చూసాం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. విద్యార్థులందరినీ కూడా, అభ్యర్థులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. సో వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఏమంటున్నారు? రాజేష్, ఏదైతే అంటే నిరుద్యోగులు జంగు సైరన్ ఊది ఈరోజు ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు గోషామాల్ పోలీస్ స్టేషన్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. వారి ఆవేదన కూడా మనతో పాటు పంచుకునేందుకు మనతో పాటు ఉన్నారు. మరి కాసేపట్లో కూడా వీళ్ళంతా కలిసి కూడా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే కొంతమంది విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీళ్ళంతా కానీ ఒక స్థలంలో కూడా మొత్తం గ్యాదర్ అయ్యి కూడా ఒక్కటేసారి ముట్టడించాలని కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అమ్మ, చెప్పండి, అంటే నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ ఏంటి, మీరు దేనికి ధర్నా చేస్తారు? అన్న, ఈ రోజు ఓన్లీ డిఎస్సి అభ్యర్థులు మాత్రమే విద్యాశాఖను ముట్టడించడం జరుగుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి టీజీపీఎస్సీ ముట్టడిలో ఎక్కువ శాతంలో డిఎస్సి అభ్యర్థులు కూడా ముట్టడించడం జరిగింది. కాకపోతే వాళ్ళ వాయిస్ ఎక్కడ కూడా బయటికి రాకుండా ఈ రోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించే దిశగా ముందడుగు వేయలేదు. యాజ్ పర్ షెడ్యూల్ ఎగ్జామ్ పెడతామని చెప్పింది. మేము అడిగేది కూడా న్యాయపరంగానే, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మీరు టెట్ ఎగ్జామ్ పెట్టిరు, టెట్ కు డిఎస్సికి మధ్యలో ఎంత సమయం ఇస్తున్నారు? యాజ్ పర్ రాజ్యాంగం రూల్ ప్రకారమే 45 డేస్ టైం ఇవ్వాలి. మీరు ఇచ్చిన 30 డేస్ టైం కి ఎలా చదవాలి? మేము సిలబస్ ఏమో కొండంతుంది, సమయం ఏమో గోరంతున్నది. టెట్ ఎగ్జామ్ లో కొత్త అభ్యర్థులకి అవకాశం ఇవ్వడం జరిగింది. డైట్ బిఎడ్ అయిపోయిన అభ్యర్థులకి, కొత్తగా అయిపోయిన వాళ్ళు 45,000 మంది క్వాలిఫై అయ్యారు టెట్ లో. వాళ్ళు డిఎస్సికి చదవాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుంది. అలాంటిది మీరు 1 నెల సమయం ఇచ్చి రాయండి అని మమ్మల్ని ఉసిగొలిపితే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వాలని చూస్తున్నారా లేకపోతే అమ్ముకోవాలని చూస్తున్నారా అనేది మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు నిరుద్యోగ లోకం, డిఎస్సి అభ్యర్థులు మెయిన్ గా అల్లకల్లోలం అయిపోతున్నారు. వాళ్ళకు ఒక మానసిక క్షోభ అనేది చుట్టుముడుతుంది. ఈ రోజు చాలా జిల్లాల నుంచి కావచ్చు, హెడ్ క్వార్టర్స్ నుంచి కావచ్చు, హైదరాబాద్ లో ఉన్న దిల్సుఖ్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఈ రోజు తరలి వస్తున్నారు. ఎంతమంది పోలీసులను పెట్టుకున్నా కూడా నిరుద్యోగులను, డిఎస్సి అభ్యర్థులను ఆపే ప్రసక్తి లేదు. మీరు ఆపినా కూడా మేము ఆగే ప్రసక్తి అయితే లేదు.
ఇప్పటికీ అంటే మనం చూసుకున్నాం గతంలో అంటే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కూడా మెగా డిఎస్సీ ప్రకటిస్తాము, నిరుద్యోగుల వల్లే మాకు ప్రభుత్వం వచ్చిందని కూడా కొద్ది రోజుల కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మళ్ళీ నిరుద్యోగ సమస్యలు మీకు తీరినాయా? మీ డిమాండ్స్ ఏంటి? మేము ఈ ప్రభుత్వం రావడానికి కారణం మా డిఎస్సి, ప్రత్యేకంగా చెప్తున్నాం, డిఎస్సి అభ్యర్థుల వల్లనే కేవలం ఈ ప్రభుత్వం మారింది. ఆ టైంలో మేము మీరందరూ ఇంటికి వెళ్ళి ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నంలో ఉండండి. ఇంటికి వెళ్ళి మీ తాత, మీ అమ్మ, మీ అక్క, మీ వాళ్ళ ఓట్లు వేయించి మన ప్రభుత్వం వస్తే మీకు 25,000 మెగా డిఎస్సితో మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ అభ్యర్థులను మమ్మల్ని ఏ ప్రభుత్వం వచ్చినా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ మమ్మల్ని నీరు గాలిస్తున్నారు. మా సమస్యలపై ఎవరు కూడా మాట్లాడడానికి సిద్ధంగా లేరు. మేము అంటున్నది ఒకటే మాట, మా డిఎస్సి వాయిదా వేయాలి, మాకు ఎగ్జామ్ కి కనీసం 3 నెలలు సమయం ఇవ్వాలి. మేమేం రోబోలేము కాదు, మెషన్లేము కాదు, మేము చదువుకోవడానికే పుట్టాము ఈ రాష్ట్రంలో, మేము చదువుకుంటాము, మాకు చదువుకోవడానికి సమయం కావాలని అడుగుతున్నాం తప్పించి ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆస్తి అడగట్లేదు. ఈ ప్రభుత్వాన్ని మార్చింది కేవలం డిఎస్సి అభ్యర్థులు మాత్రమే. సార్ మా డిమాండ్ ఒకటే అండి, దయచేసి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయగలరు ఒక 2-3 మంత్స్. మాకు పెద్ద డిమాండ్ ఏం కోరట్లేదు, దయచేసి ఒక 2 months or 3 months డిఎస్సి పోస్ట్ పోన్ చేసి కోరుకుంటున్నాం. పోస్ట్ పోన్ ఇవ్వని ఎడలా మేమందరం ప్రభుత్వం పేరు చెప్పి ఎవరెవరైతే మా మీద విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరి పేరు చెప్పి మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తాము. సిగ్గులేదా రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఏపీ చంద్రబాబు సీఎం ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డి అని చెప్తున్నాము. ఉదయం ఒక మాట సార్, నైట్ ఒక మాట మాట్లాడారు, ఉదయం ఒక మాట మాట్లాడారు. మొత్తం ఇదంతా రాజకీయం జరుగుతుందంటే ఏం లేదు. ఇది నిరుద్యోగులతో గేమ్స్ ఆడుతున్నారు, రాజకీయం జరుగుతుంది. మేము చూపిస్తాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము చూపిస్తాం సార్. చెప్పండి అంటే ఎట్లా అయింది? బల్మూరి వెంకట్ కావచ్చు, కొంతమంది నాయకులు మీకు కాంగ్రెస్ వాళ్ళ తొత్తుల వల్లనే, వాళ్ళ నిర్ణయంతోనే కాకుండా విద్యార్థి నాయకులతోనే మా బాధలేదు మాకు తెలుస్తాయి కానీ వాళ్ళకి తెలియదు కదా. వీలేదో వాళ్ళ పదవుల కోసం రేవంత్ రెడ్డి మెప్పు కోసం మాత్రమే చేస్తున్నారు. మా యొక్క సమస్య మమ్మల్ని అడగాలి, మా విద్యార్థి నాయకులు అడిగి మా సమస్యని అడిగి మా వాయిదా వేయాలి. మేము ఇబ్బంది పడుతున్నాం, వాళ్ళు ఎగ్జామ్ రాష్ట్రాలు కాదు కదా. కావున మేము వాయిదా వేసి మెగా డిఎస్సి ప్రకటించాలని మీ అందరూ విద్యార్థులందరూ గట్టిగా ప్రయత్నం ఇస్తున్నాం. అమ్మ చెప్పండి, అంటే ముఖ్యంగా డిఎస్సికి సంబంధించిన పోస్ట్ పోన్ చేయాలని కూడా గత కొద్ది రోజుల నుంచి మీరు ధర్నాలు నిర్వహిస్తున్నారు. మీ నిరసన కార్యక్రమాలతో కూడా ప్రభుత్వాన్ని నినదిస్తున్నారు. అసలు ప్రభుత్వం స్పందించలేదని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించడానికి వచ్చారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము క్యాంపస్ నుంచి వచ్చామండి. అయితే మా మెయిన్ డిమాండ్ ఏంటంటే పోస్టు పెంచాలి, ప్లస్ డిఎస్సి వాయిదా వేయాలి. ఎందుకంటే ఇది పేదల ప్రభుత్వం, పేద పిల్లలకి చదువులు చెప్పడం కోసమే మేము డిఎస్సి పెట్టినాం, పోస్టు పెంచడం అంటున్నారు కదా. కొంచెం పెంచడం ఎందుకు? ఇప్పుడు 50,000 విద్యార్థులు ఉంటే 30,000 పిల్లలకు మాత్రమే ఎందుకు టీచర్స్ ఇస్తారు? పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేయొచ్చు కదా. పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేస్తే పేదలందరికీ వస్తుంది కదా, టీచర్స్ అందరికీ అందుబాటులో ఉంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? మేము పేద పిల్లల కోసమని రిక్రూట్మెంట్ చేస్తున్నాం. సరే చేయండి, కింది స్థాయి వరకు చేయండి. 25,000 పోస్టులు ఉన్నాయి, మెగా డిఎస్సి ఇస్తామని వాగ్దానం ఇచ్చారు. మరి మెగా డిఎస్సి ఎందుకు నిర్వహించట్లేదు? చెప్పండి, అంటే మీ నిరసన కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది? నా కోరిక ఉండే, మా అందరి కోరిక ఒకటేనండి, 2 నెలలు వాయిదా వేయమని. ఎందుకంటే మా సిలబస్ చూడమనండి. సీఎం గారు స్టూడెంట్స్ లీడర్స్ ఉంటారు కదా, మాకు పెద్దవాళ్ళు, వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడమనండి. 2 నెలలు వాయిదా మేము ఎందుకు అడుగుతున్నాం? జెన్యున్ గా అడుగుతున్నాం. ఆ 2 నెలల వాయిదా మాకు అనేది అవసరం. మేము చదవలేకపోతున్నాం. మెంటల్ గా 1 వీక్ నుంచి స్ట్రెస్ అండి. అసలు చదువుతున్నామా? స్టడీ హాల్లో వెళ్ళాలి, కూర్చోవాలి, మాకు ఇక్కడ పిలుస్తారు, అక్కడ వెళ్తాము. మా కోరికలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేరు. దయచేసి 2 నెలల పాటు వాయిదా మనతో పాటు మరి కొంతమంది ఉన్నారు. మా ఉద్యమం చాలా తీవ్రతంగా ఉంటుంది. మరి డిఎస్సి 2 నెలలు వాయిదా వేయాలి. నిరుద్యోగులకు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు టెట్ జరిగిన తర్వాత ఒక 3 నెలలన్నా, కనీసం 3 నెలలు వాయిదా వేయాలి డిఎస్సిని. ఎందుకంటే టైము లేదు, మాకు టైం ఇవ్వాలి చదువుకుంటేందుకు. కాబట్టి నిరుద్యోగులను పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల తరఫున తెలియజేస్తున్నాం. అన్న చెప్పండి, అంటే మీ నిరసన కార్యక్రమం ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజు? ఇప్పుడు గవర్నమెంట్ మాకు ముందుగా ఎలక్షన్ ముందు ఏమో 25,000 అని డిఎస్సి మెగా డిఎస్సి అని ప్రకటించారన్న. ఇప్పుడు ఇంతవరకు 11,000 మెగా డిఎస్సి ఎట్లా మెగా డిఎస్సి అవుతుందన్న? ఇది మెగా డిఎస్సి అనేది ఇప్పుడు రియాజ్ సారు ఇంకా దయాకర్ సార్ అందరూ మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు విద్యార్థి లాస్ అవుతుంది అన్నారు. మరి మీరు రాగానే ఫస్ట్ మహిళకు ఫ్రీ బస్సు టికెట్ దాని మీద ఎందుకు సైన్ చేశారు? మీరు మెగా డిఎస్సి మీద ప్రకటించవచ్చు కదా. మెగా డిఎస్సి చాలా విద్యార్థులు లాస్ అవుతున్నారు అంటారు కదా. మరి విద్యార్థులు ఇప్పుడు తర్వాత 11,000 ఇంత 30,000 స్కూళ్ళకు ఉపాధ్యాయులు లేరంటున్నారు కదా. మరి 11,000తోనే విద్యార్థులు అందరికీ సరిపోతారా సార్? ఇది మెగా డిఎస్సి అన్నారు కదా, మరి మెగా డిఎస్సి కాదు కదా సార్ ఇది. అన్న చెప్పండి,
మాది ఉస్మాన్ యూనివర్సిటీ, మా సూర్యాపేట డిస్ట్రిక్ట్. ముఖ్యంగా ఏంటంటే మెగా డిఎస్సీ వేయాలి, మాకు 3 నెలలు టైం ఇవ్వాలి, 25,000 పోస్టులు వేయాలి. ముఖ్యంగా అనేక మంది ఆ టెట్ కూడా నార్మలైజేషన్ చేయాలి, అందరికీ న్యాయం చేయాలి. నేను అనేది ఒకటే విషయం ఏంటంటే మా డిఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ టైం లేదు కాబట్టి 3 నెలలు టైం ఇవ్వాలి, పక్కా 3 నెలలు టైం ఇవ్వాలి, మాకు 25,000 మెగా డిఎస్సీ వేయాలి. మేము ఒకటే నిరుద్యోగుల పక్షాన మేము ఒకటే ఏంటంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి, అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ డిఎస్సీ నోటిఫికేషన్ వేసి మా అందరికీ న్యాయం చేయాలని. నేను 25,000 మెగా డిఎస్సీ, ఇది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ అని మన నిరుద్యోగుల పక్షాన్ని కొట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఒకటే విషయం ఏంటంటే మాకు 3 నెలలు టైం ఇవ్వాలి. 3 నెలలు టైం ఇవ్వకుంటే మాకు సిలబస్ సరిపోదు. 25,000 డిఎస్సీ అయితేనే మెగా డిఎస్సీ అంటారు. ఇది 25,000 డిఎస్సీ కాదు, ఇది 11,000 దగా డిఎస్సీ. కాబట్టి ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను నేను. ముఖ్యమైన పిట్టగుట్లో పెట్టిన వాటికి స్పందిస్తున్న సీఎం ఇక్కడ జనాలు ఇంతమంది కూడి నిరుద్యోగుల గోడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇది మాకు చాలా బాధాకరంగా ఉంది. వి వాంట్ జస్టిస్. చూసుకున్నట్లయితే వి వాంట్ జస్టిస్, మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగిస్తాము. ఏదైతే ఎన్నికల సమయంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల సమయంలో కూడా ఇచ్చిన మాట ప్రకారం ఎందుకు నెరవేర్చుకుంటలేరు? ఇప్పటికే మెగా డిఎస్సీ అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్న మెగా డిఎస్సీ అని చెప్పేసి 25,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పేసి ఇప్పటికే తెలుపుతున్నారు, చెప్పిరు. కాకపోతే ఎందుకు వేయలేదు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా కూడా ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదు. ఏదైతే అప్పుడు ఏదైతే విద్యార్థి నాయకులు ఎప్పుడు చెప్పిన నేపథ్యంలో కూడా వారు ఇప్పుడు అంతా ఎక్కడికి వెళ్ళారు అని కూడా ఇక్కడ నిరుద్యోగులు ప్రశ్నిస్తున్న కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేసి గోషామాల్ స్టేడియం తీసుకెళ్లిన తరుణంలో మరికొంతమంది కూడా అక్కడక్కడ తమ నిరసన కార్యక్రమాలు కూడా తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి పోలీసులు ఎక్కడికక్కడ కూడా నిరుద్యోగులను విద్యాశాఖ ముట్టడికి రానియకుండా ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్లలో కూడా గోషామాల్ స్టేడియంకి తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మాత్రం తాము ఇదే పోరాటాన్ని కొనసాగిస్తాం, అవసరమైతే తాము ప్రాణ త్యాగానికైనా సిద్ధం చేస్తాం, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందని కూడా ఇప్పటికే కొంతమంది నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాము కొంతమంది అంటే ఇక్కడ మహిళలకు సంబంధించిన మహిళా పోలీసులు కూడా అమ్మాయిని తీసుకెళ్తున్న పరిస్థితి మనం లైవ్ లో చూస్తున్నాము. మరికొంతమంది కూడా ఎక్కడికక్కడ ముట్టడి కార్యక్రమానికి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, బీసీ సంఘాల నాయకులు కొంతమంది కూడా ముట్టడించే ప్రయత్నం కూడా చేస్తున్న నేపథ్యంలో పోలీసులు ప్రతి గల్లీ కూడా సెర్చ్ చేసి నిరుద్యోగులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజేష్, ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. డిఎస్సీ అభ్యర్థులు పోరు బాట పట్టారు, వాళ్ళు జంగ్ సైరన్ మోగించారు. వాళ్ళు దాదాపుగా 100 సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నాంపల్లి లకడికపుల్లోని పాఠశాల విద్యా కార్యాలయం దగ్గరికి. తాము ప్రధానంగా చేసే డిమాండ్ ఇప్పుడు డిఎస్సీని వాయిదా వేయాలి, 3 నెలల పాటు వాయిదా వేయాలి, లేదంటే అట్లీస్ట్ 2 నెలల పాటైనా డిఎస్సీని వాయిదా వేయాలనేది వాళ్ళు ప్రధానంగా చేసినటువంటి డిమాండ్. సో మామూలు టెట్ రాసిన తర్వాత టెట్కు డిఎస్సీకి మధ్యలో కనీసం 45 రోజుల సమయం ఉండాలి. బట్ ఆ నిబంధన కూడా ప్రభుత్వం పాటించినట్టు కనిపించట్లేదు అంటూ వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది కొత్త అభ్యర్థులు ఉంటారు, వాళ్ళు టెట్ రాసిన తర్వాత డిఎస్సీకి ప్రిపేర్ అవ్వడానికి కనీసం 3 నెలల సమయం ఇస్తే వాళ్ళు ప్రిపేర్ కావడానికి సమయం ఉంటుంది, అవకాశం ఉంటుంది. బట్ అట్లా లేకుండా వెంటనే డిఎస్సీ కండక్ట్ చేయడం వల్ల చాలామంది నిరుద్యోగులు, చాలామంది డిఎస్సీ అభ్యర్థులు ప్రిపేర్ కాక చాలా ఇబ్బంది పడతారనేది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. ఖచ్చితంగా 3 నెలలు కానీ లేదంటే అట్లీస్ట్ 2 నెలల పాటైనా కూడా డిఎస్సీని వాయిదా వేయాలనేది వాళ్ళు చేస్తున్న డిమాండ్. దాంతోపాటుగా ఇప్పుడు వేసింది మెగా డిఎస్సీ అని, అప్పుడు ప్రభుత్వంలోకి వస్తే మేము మెగా డిఎస్సీ వేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు వేసింది మెగా డిఎస్సీ కాదు, దగా డిఎస్సీ. కేవలం 11,000 పోస్టులతో మీరు వేస్తామని చెప్పలేదు, 25,000తో మెగా డిఎస్సీ మేము వేస్తాము అధికారంలోకి రాగానే అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. బట్ వాళ్ళ మాట విస్మరించి డిఎస్సీ వేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినటువంటి పోస్టులకు కొన్ని పోస్టులు కలిపి మాత్రమే 11,000 వేశారు. బట్ మా డిమాండ్ 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలనేది వాళ్ళ డిమాండ్. సో ఈ టెన్షన్లో సరిగ్గా చదవలేకపోతున్నాము, మానసికంగా చాలా స్ట్రెస్కు గురవుతున్నాము, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. గత కొద్ది రోజులుగా మేము డిమాండ్, మా ఆందోళన కొనసాగిస్తున్నాం, బట్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమాత్రం మా విషయం కూడా పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో మనం మొన్న చూసాం, గతంలో ఒక 3-4 డేస్ బ్యాక్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని కూడా నిరుద్యోగ జేఏసీ ముట్టడించారు. తర్వాత దాంతోపాటుగా డిఎస్సీ అభ్యర్థులు కూడా ముట్టడించారు. ఆ డిఎస్సీ అభ్యర్థులు ఇవాళ ప్రత్యేకంగా పాఠశాల కార్యాలయాన్ని ముట్టడించారు. చలో ఢిల్లీ కూడా తలపెడతాం, అవసరమైతే గతంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే విధంగా అవసరమైతే చలో ఢిల్లీ దాకా కూడా మేము వెళ్తామనేది అభ్యర్థులు చెప్తున్నారు. సో కనీసం 3 months వరకు వాయిదా వేయాలి డిఎస్సీని. దాని ద్వారా 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ వేయాలనేది డిఎస్సీ అభ్యర్థులు చేస్తున్నటువంటి ప్రధాన డిమాండ్.